హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. దిస్ ఈజ్ సంతోష్ కోక. మనం ప్రీవియస్ క్లాస్లో అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగానికి సంబంధించి ఇంపార్టెంట్ ఎక్స్ప్లెనేషన్ అనేది డిస్కస్ చేసాం. వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ దానికి సంబంధించిన కొన్ని కాన్సెప్ట్స్ కూడా డిస్కస్ చేసుకున్నాం, స్కీమ్స్ కూడా డిస్కస్ చేసుకున్నాం. అయితే ఈరోజు వీడియోలో మనం కాంకర్ ప్రిలిమ్స్లో భాగంగా అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగానికి సంబంధించి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఎంసీక్యూస్, ముఖ్యమైన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మనం డీటెయిల్గా చూద్దాం. ఈ క్విక్ రివిజన్ ఎకానమీలో భాగంగా మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ వాజ్ ఇంక్లూడెడ్ ఇన్ ద ప్లేలిస్ట్, రైట్? ఇక్కడ 1 by 1 క్వశ్చన్స్ అనేవి నేను రీడ్ చేస్తుంటాను. మీరు ఒక్కసారి వన్స్ క్వశ్చన్ చదివిన వెంటనే, స్టేట్మెంట్స్ చదివిన వెంటనే ఇమీడియట్గా కామెంట్స్లో ఆన్సర్స్ పోస్ట్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఎంతవరకు ప్రిపేర్ అయ్యారు, మీరు ఎంతవరకు ఆ పర్టికులర్ టాపిక్ని అర్థం చేసుకున్నారనేది తెలుస్తుంది, రైట్? సో విత్ రిఫరెన్స్ టు డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ప్రచ్ఛన్న నిరుద్యోగానికి సంబంధించి ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి అని ఇచ్చారు. ఇట్ అక్కర్స్ వెన్ మోర్ పీపుల్ ఆర్ ఎంప్లాయిడ్ దాన్ యాక్చువల్లీ రిక్వైర్డ్ ఫర్ ఎ టాస్క్. ఒక పని కోసం నిజంగా అవసరమైన ఎక్కువ మంది వ్యక్తులను నియమించినప్పుడు ఇది జరుగుతుంది అని ఇచ్చారు, రైట్? సో నెక్స్ట్, ఇట్ ఈజ్ మోస్ట్ కామన్లీ అబ్జర్వ్డ్ ఇన్ ద సర్వీస్ సెక్టార్ ఇన్ ఇండియా అని ఇచ్చారు. అంటే ఇది భారతదేశంలోని సేవా రంగంలో ఎక్కువ తరచుదనంతో గమనించబడుతుందని కూడా ఇచ్చారు, రైట్? ఈ 2 స్టేట్మెంట్స్ గమనిస్తే మనకి డిస్గైజ్డ్ అంటే ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటే ఏంటి అంటే, పర్టికులర్గా ఒక పనికి సంబంధించి ఎక్కువ మంది ఉద్యోగులు అంటే పర్టికులర్గా శ్రామికులు ఉంటే దానికి సంబంధించి ఆ వర్క్కి సంబంధించి అవసరమైన వారిని ఉంచి రిమైనింగ్ వారిని తీసేస్తారు, రైట్? సో ఇక్కడ వెన్ మోర్ పీపుల్ ఆర్ ఎంప్లాయిడ్ దాన్ యాక్చువల్లీ రిక్వైర్డ్ ఫర్ ఎ టాస్క్ అనేది కరెక్ట్ ఆప్షన్గా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ మనకి ఇట్ ఈజ్ మోస్ట్ కామన్లీ అబ్జర్వ్డ్ ఇన్ ద సర్వీస్ సెక్టార్ అని ఇచ్చారు. బట్ ఇలాంటి వాటికి సంబంధించి మనం చూసుకుంటే ఎక్కువగా ఫార్మ్ సెక్టార్ అంటే అగ్రికల్చర్ సెక్టార్లో మనకి ఎక్కువగా కనిపిస్తుంటారు. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కానీ సర్వీస్ సెక్టార్ కానీ మన ఇండియాలోకి సంబంధించి చూస్తే ఈ పర్టికులర్ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది మనకు కనిపించదు, రైట్? సో ఎంత పనికి ఎంతమంది రిక్వైర్మెంట్ ఉంటారో అంతమందినే పెడతారు, రైట్? సో ఒక్క అగ్రికల్చర్కి సంబంధించి ఫార్మ్ సెక్టార్కి సంబంధించే ఉంటుంది కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్, రైట్? సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఓన్లీ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్, రైట్? సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి ఇక్కడ, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్. చక్రీయ నిరుద్యోగంపై ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి అని ఇచ్చారు, రైట్? ఇట్ అరైజెస్ డ్యూ టు ఫ్లక్చువేషన్స్ ఇన్ ఎకనామిక్ యాక్టివిటీ. ఆర్థిక కార్యకలాపాల్లో హెచ్చుతగ్గుల ఆవిర్భావానికి సంబంధించి మాట్లాడారు, రైట్? ఇట్ ఈజ్ ఎ లాంగ్ టర్మ్ ఫీచర్ ఆఫ్ అండర్ డెవలప్డ్ ఎకానమీస్. ఇది అభివృద్ధి చెందని ఆర్థిక వ్యవస్థల్లో దీర్ఘకాలిక లక్షణంగా కనిపిస్తుంది అనేది కూడా సెకండ్ ఆప్షన్ ఇచ్చారు. సో సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? క్యాపిటలిస్ట్ల ఎకానమీ సంబంధించి చూస్తే అక్కడ మనకి ఎప్పుడైతే ఎకనామిక్ డౌన్ టర్న్ కానీ ఎకనామిక్ ఫాల్ డౌన్ కానీ జరిగిందో, అంటే ఆర్థిక సంక్షోభం లాంటి పరిస్థితులు మనం ఆల్రెడీ చూసాం. 2008 ఆర్థిక సంక్షోభం ఏదైతే ఉందో అలాంటి సమయాల్లో ఈ సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే చక్రీయ నిరుద్యోగం సంభవిస్తుందని చెప్పుకున్నాం, రైట్? ఇట్ అరైజెస్ డ్యూ టు ఫ్లక్చువేషన్స్ ఇన్ ఎకనామిక్ యాక్టివిటీ. ఎప్పుడైతే ఆర్థిక కార్యకలాపాల్లో మనకి కొన్ని ఫ్లక్చువేషన్స్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయో ఆ టైంలో ఇవి జరుగుతుంది, రైట్? ఇది కరెక్ట్ ఆప్షన్, రైట్? సో నెక్స్ట్ మనం చూస్తే ఇట్ ఈజ్ ఎ లాంగ్ టర్మ్ ఫీచర్ అని ఇచ్చారు. దీర్ఘకాలిక లక్షణం ఎక్కడ? అభివృద్ధి చెందని ఆర్థిక వ్యవస్థలో. అభివృద్ధి చెందని కాదు, క్యాపిటలిస్ట్ అంటే ఆటోమేటిక్గా అభివృద్ధి చెందిన వాళ్ళే అని చెప్పుకోవాలి ఇక్కడ. సో క్యాపిటలిస్ట్ పెట్టుబడిదారీ విధానాలకు సంబంధించి పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో ఎక్కువగా జరుగుతాయి. అది కూడా షార్ట్ టర్మ్ ఫీచర్గా మనం చెప్పొచ్చు, లాంగ్ టర్మ్ కాదు, రైట్? సో ఇది రాంగ్ స్టేట్మెంట్. ఓన్లీ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఇక్కడ కూడా, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ మనం చూస్తే, విత్ రిఫరెన్స్ టు ద ఫిలిప్స్ కర్వ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఫిలిప్స్ వక్రరేఖకు సంబంధించి క్రింది ప్రకటనలు పరిగణించండి అని ఇచ్చారు, రైట్? ఇక్కడ 3 స్టేట్మెంట్స్ అయితే ఉన్నాయి. ఇట్ సజెస్ట్ అన్ ఇన్వర్స్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇన్ఫ్లేషన్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్. ఇది ద్రవ్యోల్బణం మరియు నిరుద్యోగం మధ్య విలోమ సంబంధాన్ని సూచిస్తుంది అని ఇచ్చారు, రైట్? ఒక స్టేట్మెంట్ ఇంప్లైస్ దట్ జీరో అన్ఎంప్లాయ్మెంట్ కెన్ బి అచీవ్డ్ వితౌట్ ఇన్ఫ్లేషన్. అంటే ద్రవ్యోల్బణం లేకుండా నిరుద్యోగాన్ని 0 చేయవచ్చని ఇది సూచిస్తుందని ఇచ్చారు. నెక్స్ట్, స్టాగ్ఫ్లేషన్ కాంట్రడిక్ట్స్ ఫిలిప్స్ కర్వ్ థియరీ. ఆర్థిక స్తబ్దత ఏదైతే ఉందో ఫిలిప్స్ వక్ర సిద్ధాంతానికి విరుద్ధంగా ఉందనేది కూడా ఇచ్చారు, రైట్? నిన్న మనం ఫిలిప్స్ కర్వ్ చూసినప్పుడు సో ఇలాంటి కర్వ్ చూసాం, రైట్? సో ఇందులో మనకి హై ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు లో అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, రైట్? సో హై అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నప్పుడు లో ఇన్ఫ్లేషన్ ఉంటుంది. ఈ ఇన్వర్స్ రిలేషన్షిప్ అనేది ఫిలిప్స్ కర్వ్లో చూసాం, రైట్? సో ఇట్ సజెస్ట్ అన్ ఇన్వర్స్ రిలేషన్షిప్ అనేది కరెక్ట్,
రైట్. సో నెక్స్ట్ మనకి ఇట్ ఇంప్లైస్ దట్ జీరో అన్ఎంప్లాయ్మెంట్ క్యాన్ బి అచీవ్డ్ వితౌట్ ఇన్ఫ్లేషన్ అని ఇచ్చారు. అంటే ఎప్పుడైతే అన్ఎంప్లాయ్మెంట్ జీరో ఉందో మనకి ఇన్ఫ్లేషన్ లేదు అని ఇచ్చారు. బట్ జీరో అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి? ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉండడం. ఎక్కువైతే ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్గా ఇన్ఫ్లేషన్ కంపల్సరీ ఉంటుంది కదా, కొంత అయినా, రైట్. సో ద్రవ్యోల్బణం కొంతైనా ఉంటుంది ఎంప్లాయ్మెంట్ ఎప్పుడైతే ఎక్కువ ఉందో, రైట్. సో ఇది కంప్లీట్లీ రాంగ్ స్టేట్మెంట్ అనేది ఇక్కడ చెప్పుకోవచ్చు, రైట్. నెక్స్ట్ స్టాగ్ఫ్లేషన్ అంటే ఏంటి? ఇక్కడ కాంట్రడిక్ట్స్ ద ఫిలిప్స్ కర్వ్ అండ్ థియరీ అని ఇచ్చారు. ఫిలిప్స్ కర్వ్ థియరీ అంటే ఏంటి? ఇక్కడ ముఖ్యంగా ఇన్వర్స్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇన్ఫ్లేషన్ అండ్ అండర్ లేదా అన్ఎంప్లాయ్మెంట్, రైట్. సో బట్ ఇక్కడ స్టాగ్ఫ్లేషన్ అంటే ఏంటి? మనకి అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉండే కండిషన్ని స్టాగ్ఫ్లేషన్ అంటాం, రైట్. సో ఈ పర్టికులర్ కర్వ్కి కాంట్రాక్టరీగా ఉంటుంది అనేది క్లియర్ కట్గా చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఫిలిప్స్ కర్వ్లో ఏం చెప్పారు? ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంటే అన్ఎంప్లాయ్మెంట్ తక్కువ ఉంటుంది, అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంటే ఇన్ఫ్లేషన్ తక్కువ ఉంటుంది, రైట్. సో దీనికి విరుద్ధంగా ఉన్నదే స్టాగ్ఫ్లేషన్. అంటే ఏంటి? రెండు ఎక్కువ ఉంటాయి, రైట్. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్. సో 1 and 3 ఆర్ ద కరెక్ట్ స్టేట్మెంట్. బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఇక్కడ. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ప్రధానమంత్రి రోజ్గార్ ప్రోత్సాహన్ యోజన. ప్రధానమంత్రి రోజ్గార్ ప్రోత్సాహన్ యోజన గురించి క్రింది ప్రకటనలు పరిశీలించండి అని ఇచ్చారు. ఇట్ ఇన్సెంటిఫైజెస్ ఎంప్లాయర్స్ బై రీఎంబర్సింగ్ దేర్ షేర్ ఆఫ్ ఈపీఎఫ్ అండ్ ఈపీఎస్ కాంట్రిబ్యూషన్స్. ఈపీఎఫ్ అండ్ ఈపీఎస్లకు తమ వాటాను తిరిగి చెల్లించమని యజమానులను ప్రోత్సహిస్తుంది. ఇట్ అప్లైస్ టు న్యూ ఎంప్లాయీస్ విత్ ఏ న్యూ యూనివర్సల్ అకౌంట్ నెంబర్, రైట్. యూఏఎన్ అంటే కొత్త యూనివర్సల్ అకౌంట్ నెంబర్ ఉన్న కొత్త ఉద్యోగులకు మాత్రమే ఇది వర్తిస్తుందని ఇచ్చారు. నెక్స్ట్, ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనియర్షిప్. దీన్ని నైపుణ్యాల అభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ అమలు చేస్తుందని కూడా ఇచ్చారు, రైట్. ఇది మనం ఒకసారి అర్థం చేసుకుంటే ఈ స్కీమ్ అయితే ఏదైతే ఉందో ఇన్సెంటిఫైజింగ్, ఇది స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ అయితే కాదు, అది క్లియర్ కట్గా చెప్పుకోవచ్చు. ప్రోత్సాహన్ అని ఎప్పుడైతే ఉందో మన ఎంప్లాయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇన్సెంటిఫైజ్ చేస్తారు, అంటే ప్రోత్సహిస్తారు ఇంకా కొత్త వర్కర్స్ని తీసుకోండి అని, రైట్. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ మనకి ఇట్ అప్లైస్ టు న్యూ ఎంప్లాయీస్ విత్ ఏ న్యూ యూనివర్సల్ అకౌంట్ నెంబర్. ఇది కూడా కరెక్టే. ఎవరైతే కొత్తగా ఉద్యోగాలకు జాయిన్ అవుతున్నారో కొత్త ఉద్యోగులకు సంబంధించింది ఇది. నెక్స్ట్, ఇట్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ బై ద మినిస్టర్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అన్నారు. ఇది రాంగ్ స్టేట్మెంట్ ఇది, రైట్. సో లేబర్ అండ్ ఆర్గనైజేషన్, రైట్. సో ఇక్కడ లేబర్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ సంబంధించి మినిస్ట్రీ కింద ఉంటుంది కానీ స్కిల్ డెవలప్మెంట్ కాదు, ఎందుకంటే ఇది స్కిల్కి సంబంధించింది కాదు కాబట్టి, రైట్. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. ఓన్లీ 1 and 2 are the correct option, right. So next important question, with respect to types of unemployment in India, consider the following statements. భారతదేశంలో నిరుద్యోగ రకాలకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి ఇచ్చారు. ఇక్కడ ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ ఆల్వేస్ లాంగ్ టర్మ్ అండ్ స్ట్రక్చరల్. అంటే ఘర్షణాత్మక నిరుద్యోగం ఎల్లప్పుడూ దీర్ఘకాలమైనది మరియు నిర్మాణాత్మకమైనది. మనం నిన్న చాలా టైప్స్ చూసుకున్నాం అన్ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్గా. సో అన్ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్గా అన్నీ ఒక స్టేట్మెంట్స్లో ఇస్తే ఎలా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉందనే క్వశ్చన్ ఇది, రైట్. సో నెక్స్ట్, క్యాజువల్ అన్ఎంప్లాయ్మెంట్ అక్కర్స్ డ్యూ టు షార్ట్ టర్మ్ డిమాండ్ షిఫ్ట్స్. అంటే డిమాండ్లో స్వల్పకాలిక మార్పుల కారణంగా అప్పుడప్పుడు సాధారణ నిరుద్యోగం ఏర్పడుతుందని ఇచ్చారు. స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ ఎ రిజల్ట్ ఆఫ్ మిస్ మ్యాచ్ ఇన్ స్కిల్స్ డ్యూ టు టెక్నాలజికల్ చేంజెస్. అంటే నిర్మాణాత్మక నిరుద్యోగం ఎప్పుడైతే అనేది సాంకేతిక మార్పుల కారణంగా నైపుణ్యాల సర్దుబాటు యొక్క ఫలితంగా ఏర్పడుతుందని ఇచ్చారు. సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ కామన్ ఇన్ అగ్రికల్చర్ అండ్ టూరిజం. వ్యవసాయం మరియు పర్యాటక రంగంలో కాలానుగుణ నిరుద్యోగం సంభవిస్తుందని ఇచ్చారు, అంటే సాధారణంగా ఇక్కడ ఉంటుందని, రైట్. సో ఇక్కడ మనకి ఏవేవి ఇచ్చారు? ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఘర్షణాత్మక అనేది చూస్తే ఫ్రిక్షనల్ అంటే స్వతహాగా పుష్ ఫ్యాక్టర్గా మనం చెప్పుకోవచ్చు. లాంగ్ టర్మ్ అన్నాడు. అండ్ స్ట్రక్చరల్ అన్నారు, అంటే ఘర్షణాత్మక నిరుద్యోగం ఎల్లప్పుడూ దీర్ఘకాలమైనది మరియు నిర్మాణాత్మకమైనది అని ఇచ్చారు. ఇది రాంగ్ స్టేట్మెంట్ ఇక్కడ. ఎందుకంటే ఫ్రిక్షనల్ అనేది స్వతహాగా ఇండివిజువల్గా వస్తుంది, అది అంటే అది కూడా షార్ట్ టర్మే. ఎప్పుడైతే ఒక పర్టికులర్ వ్యక్తి అతని న్యూ లేదా ఫ్రెష్ గ్రాడ్యుయేట్గా బయటకు వస్తున్నాడో ఆ ఫ్రెష్ గ్రాడ్యుయేట్ ఒక పని కోసం ఒక 2 to 3 months వెయిట్ చేస్తాడు, రైట్. సో ఇక్కడ
టెంపరరీ అన్ఎంప్లాయ్మెంట్గా మనం తీసుకోవచ్చు, దాన్ని ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్గా చెప్పుకోవచ్చు. అంటే ఒక వ్యక్తి కొత్త గ్రాడ్యుయేట్ ఎవరైతే ఉన్నారో, ఫ్రెష్ గ్రాడ్యుయేట్ కొత్త ఉద్యోగం కోసం వెయిట్ చేయడం, లేదా ఒక పని నుంచి ఇంకో పనికి షిఫ్ట్ అయ్యే పరిమితి ఏదైతే ఉంటుందో మధ్య గ్యాప్, దాన్ని కూడా మనం ఫ్రిక్షనల్గా చెప్పుకోవచ్చు. కానీ ఇది లాంగ్ టర్మ్గా ఉంటుంది, కానీ అది షార్ట్ టర్మ్గా ఉంటుంది, కానీ లాంగ్ టర్మ్ అయితే కాదు. అందుకనే ఇది రాంగ్ స్టేట్మెంట్. క్యాజువల్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది మనం షార్ట్ టర్మ్ డిమాండ్ షిఫ్ట్స్గా, అంటే స్వల్పకాలిక మార్పుల కారణంగా మనకి అప్పుడప్పుడు సాధారణ నిరుద్యోగం ఏర్పడుతుంది అన్నారు. క్యాజువల్ అంటే క్యాజువల్గా మనకి కొన్ని మార్పులు, ఫర్ ఎగ్జాంపుల్ క్యాజువల్గా ఎప్పుడవుతుంది, ముఖ్యంగా మనకున్న కొన్ని పనిముట్లు అంటే రా మెటీరియల్స్ లేకపోవడం, లేదా రెయిన్కి సంబంధించిన ఇబ్బందులు ఉన్నప్పుడు ఇది సంభవిస్తుంది. స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ ఎ రిజల్ట్ ఆఫ్ మిస్ మ్యాచ్, అంటే మన స్కిల్స్, మనకున్న ఎడ్యుకేషన్, దీనికి ఆ జాబ్కి కావాల్సినవి రెండు మిస్ మ్యాచ్ అయితే కంపల్సరీ టెక్నాలజికల్ చేంజెస్ వల్ల కూడా ఇది జరగచ్చు అనేది కూడా మనం చెప్పుకున్నాం. నిర్మాణాత్మక నిరుద్యోగం. సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది అగ్రికల్చర్, టూరిజంలో కామన్. అంటే సీజనల్, కాలానుగుణంగా నిరుద్యోగం అనేది ఏర్పడుతుంది. అంటే 2, 3, 4 అంటే బి ఆప్షన్ అయితే కరెక్ట్ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్ రాంగ్, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విత్ రిగార్డ్ టు నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ మిషన్ కన్సిడర్ ద ఫాలోయింగ్. జాతీయ నైపుణ్య అభివృద్ధి మిషన్కు సంబంధించిన స్టేట్మెంట్స్ చూడండి. ఇట్ వాజ్ లాంచ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ 2016. దీన్ని 2016లో విద్యా మంత్రిత్వ శాఖ ప్రారంభించిందని ఇచ్చారు. ఇట్ ఎయిమ్స్ టు యూనిఫై అండ్ స్కేల్ అప్ స్కిల్లింగ్ ఎఫర్ట్స్ అక్రాస్ సెక్టర్స్. అన్ని రంగాల్లో నైపుణ్య ప్రయత్నాలను ఏకీకృతం చేయడం మరియు పెంచడం దీని లక్ష్యం అని ఇచ్చారు. ఇట్ ఎంకరేజెస్ లైఫ్ లాంగ్ లెర్నింగ్. ఇది జీవితాంతం నేర్చుకోవడాన్ని ప్రోత్సహిస్తుందని కూడా ఇచ్చారు. సో ఇట్ ఆపరేట్స్ ఓన్లీ ఇన్ రూరల్ ఏరియాస్. ఇది గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే పనిచేస్తుంది, రైట్. సో ఇలాంటి ఓన్లీ, అలోన్, సోలలీ అనే పర్టికులర్ టర్మ్స్ని మనం అర్థం చేసుకోవాలి, అంటే వర్డ్స్ని మనం హైలైట్ చేయాలి ఇక్కడ యూపీఎస్సీ ప్యాటర్న్లో ఆలోచిస్తే, రైట్. సో అయితే నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ మిషన్కి సంబంధించి మనం అర్థం చేసుకుంటే ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ద్వారా లాంచ్ చేయబడలేదు, అదొక రాంగ్ ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్లో, రైట్. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ స్కిల్స్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఆధారంగా మనం లాంచ్ చేయబడింది. అదేవిధంగా ఇది 2016లో కాదు, 2015లో లాంచ్ చేశారు, రైట్. సో ఇది ఒక స్టేట్మెంట్ అనేది రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ మనకి ఇట్ ఎయిమ్స్ టు యూనిఫై అండ్ స్కేల్ అప్ స్కిల్లింగ్ ఎఫర్ట్స్ అక్రాస్ సెక్టర్స్. అన్ని సెక్టర్స్ సంబంధించింది ఇది, రైట్. సో అంటే ఈ స్కిల్ని, నైపుణ్య ప్రయత్నాల్ని మనం పెంచడం, ఏకీకృతం చేయడం అని ఇచ్చారు. ఇది కరెక్ట్. ఇట్ ఎంకరేజెస్ లైఫ్ లాంగ్ లెర్నింగ్. ఇది జీవితాంతం నేర్చుకోవడాన్ని ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే ఒక పర్టికులర్ వర్క్కి సంబంధించి కంప్లీట్గా కొంచెం నేర్చుకున్నామంటే సరిపోదు, అప్డేటెడ్గా మనం ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి, రైట్. సో టైం గడిచే కొద్ది, రైట్. సో ఇక్కడ అందుకనే లైఫ్ లాంగ్ అనేది కరెక్ట్. నెక్స్ట్ మనకి ఇట్ ఆపరేట్స్ ఓన్లీ ఇన్ రూరల్ ఏరియాస్. ఇది గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే అని ఇచ్చారు. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ మిషన్ అనేది బోత్ రూరల్ అండ్ అర్బన్ కూడా, రైట్. ఇది రాంగ్ స్టేట్మెంట్. So 2 and 3, A option is the correct option. Next important question, consider the following statements regarding the Prime Minister's Employment Generation Program. ప్రధాన మంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం గురించి క్రింది ప్రకటనలు పరిశీలించండి అని ఇచ్చారు. ఇక్కడ ఇట్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. దీన్ని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖ అమలు చేస్తుందని ఇచ్చారు. ఇట్ ప్రొవైడ్స్ క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ టు మైక్రో ఎంటర్ప్రైజెస్. అంటే సూక్ష్మ సంస్థలకు రుణంతో అనుసంధానించబడిన రాయితీలను అందిస్తుందని కూడా ఇచ్చారు. ఇట్ టార్గెట్స్ ఓన్లీ రూరల్ యూత్ బిలో ద పవర్టీ లైన్. ఇది పేదరిక రేఖకు దిగువన ఉన్న గ్రామీణ యువతకు మాత్రమే ఉద్దేశించబడింది అనేది కూడా ఇచ్చారు. ఇట్ కవర్స్ బోత్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్. ఇది గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలను కలిగి ఉంటుందని కూడా ఇచ్చారు, రైట్. సో ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని అర్థం చేసుకుంటే, రైట్. సో మనకి ఇట్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. అంటే ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అనేది మనకి ఈ మంత్రిత్వ శాఖచే ఇంప్లిమెంట్ చేయబడుతుంది. ఇది కరెక్ట్ ఆప్షన్. ఇట్ ప్రొవైడ్స్ క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ టు మైక్రో ఎంటర్ప్రైజెస్. అంటే మనకున్న సూక్ష్మ సంస్థలు ఏవైతున్నాయో వాటికి రాయితీలు కల్పిస్తున్నారు. ఇది కూడా కరెక్ట్. ఇట్ టార్గెట్స్ ఓన్లీ రూరల్ యూత్ బిలో ద పవర్టీ లైన్ అని ఇచ్చారు. పవర్టీ లైన్ దిగువ ఉన్న ఓన్లీ గ్రామీణ యువతకు మాత్రమే బెనిఫిషియరీస్ అని ఇచ్చారు. ఇది రాంగ్ స్టేట్మెంట్, రైట్. సో ఇది ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అనేది ట్రెడిషనల్ ఆర్టిసన్స్ ఎవరైతే ఉన్నారో, అంటే సాంప్రదాయ కళాకారులు కావచ్చు, లేదా మనకి అన్ఎంప్లాయిడ్ యూత్ అంటే నిరుద్యోగ యువత
కావచ్చు, వాళ్ళిద్దరు టార్గెట్ బెనిఫిషియరీస్, రైట్. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్, ఇట్ కవర్స్ బోత్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్ అని ఇచ్చారు. ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ఇది రెండు గ్రామీణ పట్టణ వాళ్ళకి కలిగి ఉంటుందనేది కరెక్ట్ ఆప్షన్. సో ఇక్కడ సెకండ్ ఓన్లీ 3 అనేది రాంగ్ ఆప్షన్ కాబట్టి 1, 2 and 4 అంటే బి ఆప్షన్ అనేది కరెక్ట్ ఆప్షన్, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విత్ రెస్పెక్ట్ టు ద కాజెస్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్. భారతదేశంలో నిరుద్యోగం యొక్క కారణాలకు సంబంధించి క్రింది వాటిని పరిగణించండి. ఎస్టర్డే క్లాస్లో చూసాం మనం. సో అన్ఎంప్లాయ్మెంట్కి రీజన్స్ ఏంటి, మేజర్ రీజన్స్ ఏంటి అనేది, హై అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియాకి సంబంధించి కూడా చూసాం, రైట్. హై ప్రిఫరెన్స్ ఫర్ గవర్నమెంట్ జాబ్స్ అంటే ప్రభుత్వ ఉద్యోగాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం, పాపులేషన్ ఎక్స్ప్లోజన్ జనాభా విస్ఫోటనం, లో క్వాలిటీ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ మనకి ఏదైతే వృత్తిపరమైన శిక్షణ యొక్క తక్కువ నాణ్యత కూడా ఒక కారణంగా చెప్పారు. ఓవర్ ఇండస్ట్రియలైజేషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ రీజియన్స్ వెనకబడిన ప్రాంతాల అతి పారిశ్రామికీకరణ కూడా ఇచ్చారు. ఈ 4 ఆప్షన్స్ మనం అర్థం చేసుకుంటే మన కాజెస్ ఏంటి, ఇది పాజిటివ్ క్వశ్చనే. నిరుద్యోగం యొక్క కారణాలు ఏంటి అని అడిగిచ్చారు కానీ కారణాలు కానివి కాదు, అది అర్థం చేసుకోవాలి ఇక్కడ. సో హై ప్రిఫరెన్స్ గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం కూడా అదొక కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, జనాభా విస్ఫోటనం కూడా అనేది మనం డిస్కస్ చేసాం. లో క్వాలిటీ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్, వొకేషనల్ స్కిల్ ట్రైనింగ్ కానీ వొకేషనల్ ట్రైనింగ్ కానీ క్వాలిటేటివ్గా లేకపోవడం కూడా ఇది మనకు ఒక ఆప్షనే. నెక్స్ట్, ఓవర్ ఇండస్ట్రియలైజేషన్ అని ఇచ్చారు, ఇది రాంగ్ ఆప్షన్ ఇక్కడ. సో ఓవర్ ఇండస్ట్రియలైజేషన్ అనేది బ్యాక్వర్డ్ రీజియన్స్లో అది ఓవర్ ఇండస్ట్రియలైజేషన్ అనేది ఎప్పుడు మనకి నెగిటివ్ కాదు, ఇక్కడ మనకి అండర్ ఇండస్ట్రియలైజేషన్, రైట్. అండర్ ఇండస్ట్రియలైజేషన్ అనేది ఇక్కడ మనకి బ్యాక్వర్డ్ రీజియన్స్లో ఎక్కువ కలుగుతుంది కాబట్టి ఇది కరెక్ట్ ఆప్షన్. సో ఓవర్ ఇండస్ట్రియలైజేషన్ అనేది రాంగ్, రైట్. సో ఓన్లీ 1, 2, 3 ఓన్లీ ఆర్ ద కరెక్ట్ అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్కీమ్స్. ఈ క్రింది పథకాలకు పరిగణించండి అని ఇచ్చారు. స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా అండ్ స్వర్ణ జయంతి షహరీ రోజ్గార్ యోజన అండ్ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన. ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో పేర్కొన్న పథకాల్లో స్వయం ఉపాధి మరియు వ్యవస్థాపకతను ప్రోత్సహించేవి ఏవి అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎంటర్ప్రీనియర్షిప్. అంటే మనం చూసాం నిన్న మనకున్న ఓవరాల్ స్కీమ్స్ అన్నిటినీ 4 భాగాలుగా విడదీసాం, రైట్. సో 4 భాగాలుగా ఉన్న స్కీమ్స్ని మళ్ళీ కంపేర్ చేస్తూ మనం చూసాం గోల్ ఏంటి, టార్గెట్ ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటి, రైట్. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా సో ఆ విధంగా మనం అర్థం చేసుకుంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎంటర్ప్రీనియర్షిప్ సంబంధించి చూస్తే స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా అండ్ మనకున్న స్వర్ణ జయంతి, షహరీ రోజ్గార్ యోజన కావచ్చు, మనకున్న ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కావచ్చు, ఈ 4 స్కీమ్స్ మనకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్గానే, రైట్. అది మనం ఇక్కడ గమనించాలి, రైట్. సో ఈ 4 స్కీమ్స్ మనం ఒక పర్టికులర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పార్ట్లో చూసాం, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్. శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు గురించి క్రింది వాటిని పరిగణించండి. మనం నిన్న కొన్ని ఎంప్లాయ్మెంట్ కాన్సెప్ట్స్ ఇన్ ఇండియాకి సంబంధించి కొన్ని చూసాం. లేబర్ ఫోర్స్ అని, వర్కింగ్ ఏజ్ పాపులేషన్ అని, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అని, రైట్. So it includes all persons above the age of 15 who are either working or seeking to work. ఇందులో పని చేస్తున్నా లేదా ఉద్యోగం వెతుకుతున్న 15 ఏళ్ళు పైబడిన వ్యక్తులు అందరూ ఉన్నారు అని ఇచ్చారు. సో ఇట్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ ద టోటల్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్. ఇది పనిచేసే వయస్సులో మొత్తం జనాభాలో శాతంగా వ్యక్తీకరించబడుతుంది అని కూడా ఇచ్చారు. నెక్స్ట్, ఇట్ ఎక్స్క్లూడ్స్ దోస్ హూ ఆర్ నెయిదర్ వర్కింగ్ నార్ లుకింగ్ ఫర్ వర్క్. ఇది ఉద్యోగం చేయని లేదా ఉద్యోగం కోసం వెతకని వారిని మినహాయిస్తుందని కూడా ఇచ్చారు. సో 3 ఆప్షన్స్ మనం అర్థం చేసుకుంటే ఫస్ట్ ఆప్షన్ ఏంటి, ఏజ్ ఆఫ్ 14, అబోవ్ ద ఏజ్ ఆఫ్ 14 ఎవరైతే మనకి వర్కింగ్ చేస్తున్నారో లేదా వర్క్ కోసం చూస్తున్నారో వాళ్ళందరూ కలిపి ఉంటారో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్లో భాగంగా. అంటే ప్రతి ఒక్క 1000 మందిలో మనం ఈ నెంబర్ చూసుకుంటాం అనేది కూడా నిన్న డిస్కస్ చేసాం. ఫస్ట్ క్వశ్చన్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఇట్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ ద టోటల్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్. ఇది కూడా మనకి కరెక్టే, మొత్తం జనాభాలో శాతంగా మనం చూస్తాం. ఇట్ ఎక్స్క్లూడ్స్ దోస్ హూ ఆర్ నెయిదర్ వర్కింగ్. అంటే ఎవరు వర్క్ చేయని వారు ఎవరు ఉంటారు జనరల్గా, ఎల్డర్స్ అంటే రిటైర్డ్స్ ఉంటారు కదా, రిటైర్డ్ అయిన వాళ్ళు కావచ్చు, లేదా స్టూడెంట్స్ కావచ్చు, స్టూడెంట్స్ని లేదా మనకి హౌస్ వైఫ్స్ని, రైట్. వీళ్ళని మినహాయించి ఈ స్కీమ్ అనేది అంటే ఈ పర్టికులర్ రేట్ అనేది ఇంక్లూడ్ చేస్తారు. ఇది కూడా కరెక్టే, రైట్. సో ఆల్ 1, 2, 3 ఆర్ ద కరెక్ట్ ఆప్షన్ రిలేటెడ్ టు లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్.
నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్కీమ్స్ డైరెక్ట్లీ ఎయిమ్ టు ప్రమోట్ స్కిల్ డెవలప్మెంట్ ఫర్ ఎంప్లాయ్మెంట్? ఉపాధి కోసం నైపుణ్యాల అభివృద్ధిని నేరుగా ప్రోత్సహించడానికి ఈ క్రింది కార్యక్రమాల్లో లక్ష్యంగా పెట్టుకున్నవేవి? ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ మిషన్, ప్రధానమంత్రి రోజ్గార్ ప్రోత్సాహన యోజన. అంటే ఇక్కడ ఆప్షన్స్ చూస్తే ఉపాధి కోసం నైపుణ్యాల అభివృద్ధి లేదా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్కీమ్స్ డైరెక్ట్లీ ఎయిమ్ టు ప్రమోట్ స్కిల్ డెవలప్మెంట్ అన్నారు. స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి మనం చూస్తే ఇక్కడ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అనేది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది మనం చూస్తున్నాం, రైట్? అదేవిధంగా నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ మిషన్కి సంబంధించి కూడా మనం స్కిల్ రిలేటెడ్గా అనేది తెలుస్తుంది. బట్ ప్రధానమంత్రి రోజ్గార్ ప్రోత్సాహన యోజన అనేది మనం చూస్తే ఇది ఎంప్లాయర్స్కి ఇన్సెంటిఫై చేయడానికి, అంటే ఎంప్లాయర్స్కి కొత్త జాబ్స్ని క్రియేట్ చేయడానికి ప్రోత్సహించే విధంగా, అంటే కొత్త ఎంప్లాయీస్ని జాబ్లో చేర్చుకోవడానికి ప్రోత్సాహకాలని అందిస్తుంది అనేది క్లియర్ కట్గా తెలుస్తుంది. కాబట్టి ఇది స్కిల్ జనరేషన్ది కాదు, రైట్? సో థర్డ్ ఆప్షన్ రాంగ్ స్టేట్మెంట్, రిమైనింగ్ ఆర్ కరెక్ట్. 1, 2 ఓన్లీ 1 and 2 ఆర్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ విత్ రిలేటెడ్ టు మన అన్ఎంప్లాయ్మెంట్. విత్ రిఫరెన్స్ టు ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ ఇన్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. భారతదేశంలోని ఉపాధి పథకాలకు సంబంధించి క్రింది ప్రకటనలు పరిగణించండి. మనం ఇందాక తీసుకున్న కొన్ని టైప్స్, మనకి ఏవైతే అన్ఎంప్లాయ్మెంట్ టైప్స్ ఉన్నాయో అన్నీ ఒక స్టేట్మెంట్స్లో ఎలా తీసుకున్నామో ఇక్కడ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ అన్నీ ఒక స్టేట్మెంట్స్లో తీసుకుంటే ఎలా కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం అటెంప్ట్ చేయాలనేది ఈ క్వశ్చన్ యొక్క ఇంపార్టెన్స్, రైట్? PMEGP is a credit linked subsidy scheme promoting self employment. PMGP అనేది స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు రుణంతో అనుసంధానించబడిన రాయితీల పథకం అని ఇచ్చారు, రైట్? స్టాండప్ ఇండియా ఈజ్ ఎయిమ్డ్ ఎట్ ప్రమోటింగ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అమాంగ్ SC, ST and women. అండ్ స్వర్ణ జయంతి షహర్ రోజ్గార్ యోజన ప్రమోట్స్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ ద రూరల్ అన్ఎంప్లాయిడ్, రైట్? స్వర్ణ జయంతి షహరి రోజ్గార్ యోజన అనేది గ్రామీణ నిరుద్యోగుల స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తుందని ఇచ్చారు. నెక్స్ట్ మనకి ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ఫోకసెస్ ఆన్ ఇన్సెంటివైజింగ్ స్కిల్ డెవలప్మెంట్ అని ఇచ్చారు. అంటే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన నైపుణ్యాల అభివృద్ధిని ప్రోత్సహించడంపై దృష్టి పెట్టిందని ఇచ్చారు. అంటే ఈ 4 స్టేట్మెంట్స్ మనం గమనిస్తే స్టాండప్ ఇండియా, స్వర్ణ జయంతి షహరి రోజ్గార్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి మనం అనేది గ్రామీణ నిరుద్యోగుల స్వయం ఉపాధిని అన్నారు, రైట్? సో ఈ 3 మనం కంప్లీట్గా ఫోకస్ చేస్తే ముఖ్యంగా ఇది స్వర్ణ జయంతి రోజ్గార్ యోజన ఏదైతే ఉందో ఇది గ్రామీణ కాదు, రైట్? ఇది ఎక్స్క్లూజివ్లీ అర్బన్ రిలేటెడ్, అంటే పట్టణ ప్రాంతాలకు సంబంధించింది ఉపాధిని ప్రోత్సహించే పథకం, రైట్? సో ఇక్కడ మనకి కొన్ని ఎలిమినేషన్ ప్రాసెస్లో మనం కట్ చేయొచ్చు. థర్డ్ ఆప్షన్ అనేది కట్, రైట్? సో ఇది ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ బోత్ రూరల్ అండ్ అర్బన్, రైట్? సో ఫస్ట్ స్టేట్మెంట్. స్టాండప్ ఇండియా అనేది SC, ST అండ్ విమెన్కి, అంటే స్టార్టప్ ఇండియా అందరికీ, SC, ST విమెన్కి ఏమో స్టాండప్ ఇండియా, అలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ఇన్సెంటిఫైజింగ్ స్కిల్ డెవలప్మెంట్, అంటే స్కిల్ డెవలప్మెంట్ని ప్రోత్సహించడానికి ఉపయోగించారు, రైట్? సో 1, 2 and 4 అనేది కరెక్ట్ ఆప్షన్. సో థర్డ్ ఆప్షన్ రాంగ్ స్టేట్మెంట్. సో ఇవి మన అన్ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్గా ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయో వాటికి సంబంధించి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. సో వీటికి సంబంధించి కొన్ని అప్డేటెడ్, అంటే రీసెంట్గా వచ్చిన ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ మనకి లింక్ చేసే అవకాశం ఉంది. సో మనం ఇక్కడ కోర్ స్టాటిక్ కాన్సెప్ట్స్ అనేవి డీల్ చేస్తున్నాం. దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్తో పాటు MCQs ఏ విధంగా అడుగుతారు, అంటే యాజ్ ఈజ్ అవే అడుగుతారు అని కాదు, ఇక్కడ మనకి స్టేట్మెంట్స్ వైజ్ UPSCలో ఎలా మనకి చీట్ చేస్తారు అనేది మనం ఇక్కడ ఫోకస్ చేస్తున్నాం, రైట్? సో అది ఈజీగా ఉండొచ్చు, డిఫికల్ట్గా ఉండొచ్చు. మన క్వశ్చన్ ఏదైనా వాడు ఏ విధంగా ఇవ్వని ఒక టాపిక్ మీరు అండర్స్టాండింగ్ అయితే కంపల్సరీ ఈజీగా మీరు ఆన్సర్ చేయగలరు. సో ఇలా డైలీ మనం ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఒక కాన్సెప్ట్ నుంచి 20 minutes మనం స్పెండ్ చేస్తున్నాం. సో ప్రతి టాపిక్ మనం క్లియర్గా అండర్స్టాండ్ చేస్తూ దాన్ని ప్రాక్టీస్ కూడా చేస్తున్నాం. సో ఇక్కడ రివిజనే మీ చేతిలో ఉంది. సో ప్లీజ్ రీడ్, రివైజ్ అండ్ ప్రాక్టీస్, ఈ 3 మనం ఓపిక్గా చేస్తే ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయినా ఈ స్టాటిక్ కోర్ కాన్సెప్ట్స్తో మనం సాధించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.